మానవ జన్మ పుట్టి మనుష్య శరీరం వచ్చిన తర్వాత భవబద్ధ విమోచన ఆ కర్మ ఎవడు చేయకుండా, మోక్షం మీద ఆసక్తి లేకుండా మరి సంసారంలోనే మునిగి ఈ సంసారాన్ని పెంచుకొని దీనికి మించింది ఏమీ లేదు, ఇదే స్వర్గం, ఇదే వైకుంఠం, ఇదే కైలాసం అనుకొని దీన్నే చూసుకుంటూ సంతోషపడుతూ ఇంతకు మించి ఇంకేమీ లేదు అనే భావంతోనే మనం ఈ సంసారంలోనే మునిగిపోతున్నాం. దానికై మహాత్ములు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మోక్షానికై ఎత్తినిప్పకుండా ఎవడైతే మనుష్యుడు ఈ సంసారంలోనే మునిగి ఎంతకు మించింది ఇంకొకటి లేదు, దీనికి మించిన ఆనందం ఇంకొకటి లేదు అని దీనిలోనే పడి ఈ సంసారంలోనే మునిగి ఇక్కడే ప్రాణాలు కోల్పోవటం అనేది అటువంటి మనుషుడు ద్విపాద పశువు అని శాస్త్రాలు మహాత్ములు మనకి చెబుతున్నాయి. దాన్ని మనం చెవును పెట్టడంలే. ఉద్ధరేరాత్మనాత్మానాత్మానమాసాదయేత్ ఆత్మయో హ్యాత్మనో బంధురాత్మయో రిపురాత్మన అని గీతావాక్య ప్రమాణం. జ్ఞాన మార్గాన్ని అవలంబించి ముక్తి పొందుటకు ఉపేక్ష చేసి అధపతనం చెందవద్దు. దీనికి మనస్సే కారణం కాబట్టి ముందుగా మనస్సును వశపరుచుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి, ఎవరు ఉద్ధరించేవాళ్ళు లేరు అని భగవంతుడు అర్జునుడికి నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి కానీ వేరే ఉద్ధరించేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు కానీ గురువు కానీ మన ఆత్మని ఉద్ధరించడానికి వీలు లేదు. ఎందువల్ల వాళ్ళకి శక్తి లేకనా, వాళ్ళకి తెలియకనా, లేదు మనకు మోక్షం ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేకనా? శక్తి లేక కాదు, ఇష్టం లేక కాదు. అయితే ఎందువల్ల నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలంటున్నారు అంటే, ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే కనుక మనలో వేరే ఒక ఆత్మ ఉన్నట్లయితే ఆ ఆత్మ చెడిపోతుంటే భగవంతుడు కానీ గురువు కానీ మనల్ని ఉద్ధరిస్తాడు. అలా వేరే మన దగ్గర ఆత్మ లేదు. భగవంతుడిలో కానీ గురువులో కానీ మనలో కానీ ఉంది ఒకే ఆత్మ. ఆ ఒకే వస్తువుని ఎలా ఉద్ధరించాలి? అది వాళ్ళలో ఉంది, మనలో ఉంది. ఆ చైతన్యం అనే ప్రకాశమనే శక్తి మనలో ఆ ప్రకాశం ఉంది, గురువులో ఆ ప్రకాశం ఉంది, దేవుళ్ళో ఆ ప్రకాశం ఉంది. మనలోదేమో మూసుకొని కప్పుకొని చీకటి పడి ఉంది, వాళ్ళలోది వెలుగుతూ ఉంది. అయితే మరి మనలో ఉన్న ఈ ఆత్మ ప్రకాశాన్ని మూసేసింది ఏంటిది? దాన్ని వాళ్ళు తొలగదీయొచ్చు కదా అని అంటే, ఈ మూసేసింది ఒక వస్తువు కాదు. ఏదన్నా ఒక వస్తువు కనుక అయితే గురువు మన ఆత్మను మూసేసిన వస్తువుని తీసేసి ఆత్మని ప్రకాశింపజేయగలుగును. వస్తువు దీన్ని ఏది మూసేయలే. అందువల్ల వాళ్ళు ఏం చేయటానికి వీలు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని మనం వాడు చెప్పిన మాటలు విని మనకే ఈ అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి, నమ్మాలి. మనం నమ్మితేనే
ఈ మాయ ఊడిపోతుంది, మనకి జ్ఞాన ప్రకాశం వెలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాం. దానికి మార్గం చెప్తాడు గురువు. నీవు ఈ విధంగా చెయ్యయ్యా, ఈ విధంగా ఉండు, ఈ విధంగా నడుచుకో, ఈ విధంగా నమ్ము, నేను చెప్పిన మాట నమ్ము, నీవు ముక్తి పొందుతావు. నీ మనస్సుని ఇట్లా మార్చుకో, నేను చెప్పిన విధానంగా మనసును మార్చుకో అంటాడు. నువ్వే ఆ మనసును మార్చయ్యా అంటే అది వీలుపడేది కాదు. నువ్వే మార్చు అంటే అలా కాదు. అక్కడ తాడును చూసి ఇది సర్పమని భయపడిన వాడు దుఃఖిస్తాడు. తాడుని తొక్కాడు, చూడకుండా పావును దొక్కాడని భయపడి పరిగెత్తాడు. కేకలేశాడు, నేను పావును దొక్కాను అక్కడని. తొక్కింది తాడునే, పావును కాదు. అక్కడ పావు కనుకుంటే ఎవరైనా పక్కన చూసిన వాళ్ళు ఆ పావును కొట్టేయగలరు. పావు లేదు అక్కడ, తాడు. వీడు నేను పావును దొక్కానని భయపడుతున్నాడు. మనందరం అతని తాడును చూసాము, నాయన అది నువ్వు తొక్కింది తాడురా, పాము కాదు అని మనం చెప్పిన అతను నమ్మల. ఈ నమ్మిక ఎవరు కలిగిస్తారు? నువ్వు తొక్కింది పావుని కాదు తాడుని అంటే తనకు నమ్మకం కలుగుతుందా? కలగదు. నమ్మితే కలుగుతుంది, నమ్మడగా కాలి కింద మెత్తంగా పడిందే. వీళ్ళేది పాము కాదంటారు, తొక్కింది నేను. వాళ్ళకేం తెలుసు? వాళ్ళతో పాము కాదు నువ్వు తాడని చెప్తున్నారు. ఎందుకంటే నాకు భయం లేకుండా ఉండుకోనని చెబుతున్నారు. కానీ అలా కాదు, నేను పాము తొక్కాను, అది నన్ను కరిచింది, నేను సస్తాను. ఈ చావు భయం ఒకటి ఉంది కాబట్టి ఇది పెద్ద భయం అయిపోయింది. వాళ్ళు నాకు భయం లేకుండా ఉండుకోనని చెబుతున్నారు, కానీ అదేం కాదు, ఇంకా కొంచెం చెప్పుడికి నేను సస్తాను అని భయం కలిగింది. పావు నన్ను కరిచింది, నేను సస్తాను. ఆ భయం మాత్రం ఎంతమంది చెప్పినా బాలా. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి చెప్పినా భయం బాలా, తల్లి చెప్పినా భయం బాలా, బిడ్డలు చెప్పినా బాలా, మంచి స్నేహితులు చెప్పినా భయం బాలా. అయితే నమ్మితే పోద్ది. నమ్మేది ఎలా? తనను తాను నమ్ముకున్నవాడు ఈ చెప్పిన మాట నమ్ముతాడు. పక్కన చెప్పిన మాట ఓహో నిజమే కావాలని నమ్ముతాడు. తన మీద తనకే నమ్మకం లేనప్పుడు ఎంతమంది చెప్పినా నమ్మడం. అలాగనే ఇప్పుడు మనలో ఉన్నది ఆత్మే, మహాత్ముల్లో ఉంది ఆత్మే, దేవుళ్ళలో ఉంది ఆ ఆత్మశక్తి, ఆ బ్రహ్మమే, ఆ చైతన్యమే, ఆ ప్రకాశమే, ఆ జ్యోతి స్వరూపమే మన ముగ్గురులో ఉంది. వాళ్ళలో అది జగజ్యోతి స్వరూపంగా జగత్తంతా వెలిగించేటటువంటి మహాజ్వలమైనటువంటి ప్రకాశంగా వెలుగుతుంది గురువులో, దేవుళ్ళు. అది మనల్లో మూసుకొని పోయి ఉంది, చీకటి గమ్మింది. మనలో ఇంకొక వేరే ఆత్మ కనుక ఉన్నట్టయితే ఈ గురువు మన ఆత్మని ఉద్ధరించగలడు. దేవుడైనా ఉద్ధరిస్తాడు, గురువు అయినా ఉద్ధరిస్తాడు. ఆ శక్తి ఇక్కడ ఉంది, ఈ శక్తి అక్కడ ఉంది. ఇక్కడేమో మూతబడి ఉంది. ఆ మూత తెరవాలంటే ఒక వస్తువు అయితే వాళ్ళు తీసి అవతల పెడతారు, కానీ అది వస్తువు కాదు, మాయ, అపనమ్మకం. ఈ అపనమ్మకంని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎంత చెప్పినా మనం నమ్మకపోతే ఎంత మహాత్ముడు గురువైనా ఏం చేయలేడు, భగవంతుడైనా ఏం చేయలేడు. మనం నమ్మాలి. మనం వాడు చెప్పిన మాట నమ్మితే పోతుంది. అందుకని ఈ తాడు భయం పోవాలి, ఈ పాము భయం ఇతనికి పోవాలి, తాడు అన్న నిర్ధారణ తనకు తెలియాలి, ఆ నమ్మకం తనకు కలగాలి అని అంటే తన దేశం పోయి అక్కడికి, ఇదిగో నాయన నువ్వు దక్కిన తాడు ఇది, ఎందుకరా నువ్వు భయపడుతున్నావు, పాము కాదురా,
ఇది తాడు అని చూపిస్తే అప్పుడు భయం పోదు. కానీ ఈ ఆడవాగుడికి కొంతమందికి అది కూడా పోదు. ఏమోనో ఇందాక నేను దొక్కింది పావేనో, వీళ్ళు ఏదో తాడుని అక్కడ పెట్టి నాకు భయం పోయేదాన్ని తాడును చూపిస్తున్నారనే అపనమ్మకం ఉండొచ్చు కొంతమందికి. దాన్ని ఎవరేం చేస్తారు? భగవంతుడి దిగి వచ్చిన వాడిగా నమ్మకం పోగొట్టలేడు, ఈ పాము నమ్మకం పోగొట్టలేడు, తాడు నమ్మకం కలిగించలేరు. అలా అనుకుంటే లాభం లేదు. ఆ తాడును చూసిన తర్వాత నమ్మాలి, ఇది తాడు రా నాయన, పాము కాదనంటే ఓహో ఇది తాడు రా, నేను దొక్కిన తాడే కావాలే, తాడును దొక్కినా కూడా మెత్తగా పాములాగా ఉంటుంది అనే అనుభవంతో అనుకుంటే నమ్ముతాడు. పోతుంది, భయం ఉండదు, ఇక నా దడ లేదు, చావా జావడ ఏమీ లేదు అక్కడ. మరి అలా నమ్మకం కలగాలిగా. ఇప్పుడు ఆ తాళ్ళలో పావును ఎవరన్నా కొట్టేశారా? లేదు. అది తాడుగానే ఉంది. ఇప్పుడు తొక్కినప్పుడు తాడుగానే ఉంది, ఇప్పుడు తాడుగానే ఉంది, తొక్కక ముందల తాడుగానే ఉంది. అది తాడు ఎప్పుడు తాడుగానే ఉంది. ఇప్పుడు మార్చింది ఎవరు లేరు అక్కడ, నమ్మకాన్ని తీసేసినాం అంతే. అలాగే ఇక్కడ మనలో ఉంది. మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చచ్చినా పుట్టినా ఇంకొక జన్మకు వచ్చినా, ముందర ఎన్ని జన్మలకు వచ్చినామో ఎప్పుడు ఆ ఆత్మ అట్లనే ఉంది. దేవుడు అలానే ఉన్నాడు ఎప్పుడు, మహాత్ముడు అలానే ఉన్నాడు ఎప్పుడు, మనం అలానే ఉన్నాం. కానీ మనం ఇవన్నీ మర్చిపోయినాం. ముందర ఏరుగా పుట్టామో, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చేస్తామో, అసలు ఎందుకు చేస్తున్నామో, మళ్ళీ ఏం జన్మ వస్తుందో, అసలు మనలో ఆత్మ ఉందా లేదా అది మనకు తెలియలే. ఆ నమ్మకం లేదు, మనకెప్పుడు గుర్తు లేదు. అది మర్చిపోయినా ఎప్పుడా. అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టేవాడే గురువు, జ్ఞానాన్ని కలిగించేవాడే గురువు, జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే. ఆ జ్ఞానం కలిగిందంటే ఆ జ్ఞాన జ్యోతి ప్రకాశం వెలుగుతుంది. ఆయన చెప్పిన సాధనలో, నిష్టలో, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మన జ్ఞాన ప్రకాశం కలుగుతుంది మన శరీరంలో. ఈ జ్ఞాన ప్రకాశం వల్ల ఆత్మను తెలుసుకోవచ్చు. అంటే చీకట్లో తాడు తొక్కాడు, ఎంతమంది చూసినా అది దగ్గర పోవటానికి అందరికీ భయంగా ఉంది, చీకటిగా ఉంది. దగ్గర పోతే ఖర్చుద్ది, మన మీదకి వచ్చుద్ది అని అందరూ చుట్టుకొని జనం అంతా చూస్తున్నారే కానీ చుట్టూ మూగి దాని దగ్గరకు పోయిన వాళ్ళు పరిశీగా చూసి ఇది పాము కాదు తాడు అన్నవాళ్ళు ఎవరు లేరు. ఇటు వస్తే నేను కొడతా, అటు వస్తే నువ్వు కొట్టని తలా కర్ర తీసుకొని చుట్టూ నుంచున్నారే కానీ అది రానో లేదు, వీళ్ళు కొట్టనో లేదు, అది తాడని వీళ్ళు తెలుసుకోనో లేదు. చీకటిగా ఉంది. కానీ ఈ చీకటిలో తాడా పావా ఒక వెళ్తూ తీసుకురండి చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలా ఈ ఏళ్ళ గోలే సరిపోయింది. అక్కడ పాము 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 అక్కడుంది ఇక్కడుందని ఈ గోలే సరిపోయింది. వాళ్ళ తాడుగా దీపం తీసుకొద్దాం అనే జ్ఞాపకం అక్కడికి లేదు. ఇంతలో ఒక ముసలమ్మ, ఒక అవ్వ పాము అంటున్నారు ఎక్కడో, నేను కూడా చూద్దామని ఆమెకి కళ్ళు మసకలై ఒక లాందరు వెలిగించుకొని ఆ లాందరు ఎరుతున్న లాందరు తీసుకొని అక్కడ పోయింది బావి దగ్గర. ఆమె సహాయం కోసం లాందరిని వెలిగించుకొని అక్కడ తీసుకొని పోయి ఈ లాందరు వెలుతురు గుండా అక్కడ పోయింది. తీరా దగ్గరకు పోయేటప్పటికి వెలుతురు దాని మీద పడి అది తాడుగా కనపడింది అందరికి. వీళ్ళందరూ వెలుతురులో అది తాడుగా కనపడింది, అందరికీ తాడుగా కనపడింది. అప్పుడు అందరూ చూసినారు, ఈ ముసలమ్మ చూసింది. తీరా దగ్గరకు పోయి చూసింది తాడు. మీ దుంపలుగా ఇది తాడురా,
మా పెద్ద అబ్బాయి ఇందాక నీళ్లు చేదుకొని చాంతాడు చుట్ట చుట్టేడు వాడే పారేసి వచ్చాడు, ఆ తాడును దొక్కినాడు మా చిన్నోడు, పావు అని భయపడి అక్కడ అల్లాడి చూస్తున్నాడు, వాళ్ళంతా చెమటలు బట్టి అని ఆ ముసలం ఆ తాడుని చాంతాడిని భుజాన్ని తగిలించుకొని ఇక్కడ తీసుకొని వచ్చింది. రే నాయన, ఇదిగోరా చాంతాడురా నువ్వు దొక్కింది, పావును కాదురా, ఎందుకు లేవరా, ఉట్టిదేరా, ఇది పావం కాదురా అని చెప్పేటప్పటికి అప్పుడు అతను లేచుకొచ్చని వాళ్ళది ఇంత అసదయ్యా, నాకు ఎంత భయపెట్టింది, నా గుండెలు ఎదిరిపోయా, ఒళ్ళు వణికిపోయా, ఒళ్ళు చెమట పెట్టా, ఎంత భయం వేసింది, అవా బతికిచ్చావే నువ్వు అంటున్నాడు. నీతో పదగ నేను బతికిచ్చింది ఏముందిరా, అసలు నువ్వు దాన్ని పావం దక్కలేదు కదరా, నేనేమని ఇప్పుడు బతికిచ్చింది, పావం దొక్కి ఏదైనా మంత్రం వేసి బతికిస్తే ఒక నేను బతికిచ్చాను అనుకోవచ్చు, నేను మంత్రం వేయలేదు, నువ్వు పావం దొక్కలేదు, తొక్కింది తాడుని. తాడనేది నువ్వు గమనించగా భయపడుతున్నావు. ఇప్పుడు దీపం చూపై చూస్తే తాడంది, తాడుగా కనపడింది, తీసుకొని వచ్చా నేను. చూసినాడు, ఆశ్చర్యపోయినాడు, ఆ భయం పోయింది, దడ పోయింది, చెమటల పట్టడం పోయింది, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరేం చేశారు ఇక్కడ, తనకి పాము భయం పోవాలంటే ఎవరేం చేశారు, పావును ఏమైనా కొట్టారా, కొత్త దాన్ని ఏమైనా చూపించారా, లేని దాన్ని ఏమైనా చూపించారా వాళ్ళు ఎవరైనా, ఎవ కానీ తచ్చమ్మ వాళ్ళు కానీ. తాడు ఎప్పుడు తాడుగానే ఉంది, ఆ తాడుని చూపించారు తీసుకొచ్చి. ఇప్పుడు కొత్తగా తాడును చూపించరా, పావును బట్టి తాడును చూపించరా, పాము లేదు, ఈ తాడు ఎప్పుడు చాలించవద్దు, ఈ తాడి. అందువల్ల ఇక్కడ గురువు మనకి నీవు ఆత్మస్వరూపుడి బ్రహ్మస్వరూపుడు అని చెప్తున్నాడు, దాన్ని మనం నమ్మాలి, నమ్మి సాధన చెయ్యాలి. అలా కాకుండా నేనే సాధన చేయలేను, ఏమి లేదు, నీవంటే నాకు చాలా భక్తి ఉంది, నమ్మకం ఉంది, గురుత్వం ఉంది, నా నెత్తి చేయబెట్టు, నేను ఆ బ్రహ్మశక్తిని పొందుతాను అని అంటే అది అయ్యే పని కాదు. నెత్తి చేయబెడితే ఆ గురువు ఆ బ్రహ్మశక్తిని ఒక్కసారి కనుక సంకల్పం చేసి మా నెత్తి చేయబెడితే జీవుడు చచ్చిపోతాడు. ఇక్కడ జీవుడు అన్న భ్రమ ఇక్కడ చచ్చిపోతుంది, ఒక్కసారి చచ్చిపోతుంది. భ్రమ చచ్చిపోవటం, చావటం. ఇక్కడ చావు అంటే ఇక్కడ ఏమీ లేదు. ఈ భ్రమ ఒక్కసారి ఎగిరిపోతుంది. ఒక్కసారి ఎగిరిపోయేటప్పటికి ఇక్కడ చైతన్యం, ఈ శరీరానికి సంబంధించేది చైతన్యం ఎగిరిపోతుంది, చచ్చిపోతాం అక్కడ. అలా కాదండి, క్రమేపీ రావాలి. ఈ కర్మల్లో మనం కొద్ది కొద్దిగా ఈ జ్ఞాన ప్రకాశాన్ని కలిగించుకొని, జ్ఞానాన్ని కలిగించుకొని, ఆ వెలుతుని, ఆ ఆత్మ ప్రకాశాన్ని, బ్రహ్మ ప్రకాశాన్ని కొంచెంగా చూసుకుంటూ అలవాటుగా ప్రతిరోజు రోజు కొంచెం పెద్దది చూసుకుంటూ పోస్తేనే ఆఖరకు ఆ జ్యోతి అనేది శరీరం లోపలంతా నిండుకొని, జగత్తంతా నిండుకొని, భూమి ఆకాశం ఈ జగత్ మొత్తం అంతా నిండుకొని ఉన్నటువంటి ప్రకాశం తను చూడగలుగుతాడు. ఇక నా సూచనంత మాత్రమే కాకుండా ఆ ప్రకాశ స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు తానే కావాలి. అదే జీవన్ముక్తి అనేది అని చెబుతున్నారు. జీవుడు అంటూ లేదు ఏడిగా, అసలు జీవుడు అనేది లేదట, జీవుడు అనే ఉపాధి లేనే లేదంటున్నారు శాస్త్రాల మహాత్ములు. ఇదంతా అజ్ఞానమే, మాయ. ఈ మాయ చేత, ఈ అజ్ఞానం చేత జీవుడు అనుకుంటున్నామట మనం. జీవుడు అసలు లేడట, ఉంది బ్రహ్మమేనట లోపల, బ్రహ్మశక్తి అనట లోపల ఉంది. దాన్ని మనం నమ్మటం లేదు, దాన్ని మనం కంటితో చూడలేదు,
చెవులతో వినలేదు. ఆ బ్రహ్మస్వరూపానికి ఏంటిది? ఓంకారమే ఆ బ్రహ్మస్వరూపానికి పేరు. అయితే ఆ బ్రహ్మస్వరూపం అనేది ఎలా ఉంది? నాదు బిందు కళ తీతాయ నమః అని మన వాళ్ళు మరి అష్టోత్తరంలో సహస్రనామాల్లో చదువుతారు. ఈ బ్రహ్మస్వరూపం ఎలా ఉంది అంటే నాద బిందు కళాతీతాయ నమః అంటున్నారు. నాదం అంటే ఓంకారం, కళ అంటే ప్రకాశం, బిందు అంటే అమృతం. ఈ మూడు కలిసినటువంటిదే ప్రకాశం. దీపము అంటే ఇక్కడ ప్రమిద, ఒత్తి, మరి సౌరు, ఈ మూడుంటే అక్కడ అగ్నిజ్యోతి వెలుగుతుంది. ఈ జ్యోతి ఎలగాలి అని అంటే ప్రమిద ఉండాలి, సౌరు ఉండాలి, ఒత్తి ఉండాలి. ఈ మూడు ఉండాలి. ఈ మూడు దారుల్లో సౌర పక్క ఉంది, ప్రమిద ఒక చోట ఉంది, ఒత్తి ఒక చోట ఉంటే ప్రకాశం వెలగదు. ఒకరు ఓంకారమే వినొచ్చు, బ్రహ్మం కాలేడు. ఒకరు ఒత్తినే చేతబట్టుకొని ఉండొచ్చు, బ్రహ్మం కాలేడు. ఒకరు సౌర్నే చేతబట్టుకొని ఉండొచ్చు, బ్రహ్మం కాలేడు. అయితే ఎట్లా? ప్రమిదలో సౌరు పొయ్యాలి, సౌరులో ఒత్తి వేయాలి, అప్పుడు జ్యోతిని వెలిగిస్తే ఈ మూటి ఆధారం చేత ఈడ వెలుగుతుంది. ఇది ఆ వెలిగేదే బ్రహ్మం. ఈ మూడు కలిసినటువంటిదే బ్రహ్మం. ఈ మూటికి అతీత శక్తిలో ఉంది ఆ ప్రకాశం. నాద బిందు కళాతీతాయ నమః. ఈ ప్రమిద, సౌరు, ఒత్తి మూడు కలుసుకొని వెలిగేటటువంటిదే. ఈ మూటి ఆధారం చేసుకొని అక్కడ ప్రకాశం జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి ఇల్లంతా ప్రకాశాన్ని ఇస్తుంది. అదే బ్రహ్మజ్యోతి, బ్రహ్మస్వరూపం, బ్రహ్మ ప్రకాశం. అయితే ఇక్కడ మనం ఈ వస్తువుల్ని తయారు చేసుకుంటే కానీ మనకి ఈ వెలుగు వెలగటం లేదు. అయితే ఆ బ్రహ్మజ్యోతి అనేది తనకు తానే వెలుగుతుందట. తనకు తనే ఓంకారం, తనకు తనే ప్రకాశం, తనకు తనే అమృతం. ఈ మూడు తన స్వరూపమే, వేరే కాదు. ఇక్కడ ప్రమిద, ఒత్తి, సౌరు వేరే కనపడుతున్నాయి మనకి. జ్యోతి వెలుగుతుంది ఒత్తిని తగిలిస్తే. ఈ మూడు కింద మనకి వేరే కానొస్తున్నాయి. ఇలాంటిది కాదు బ్రహ్మస్వరూపం. ఓంకారం, ప్రకాశం, అమృతం మూడు కలుసుకొని అంతా ఒకే బ్రహ్మస్వరూపం అయిపోయిందట. ఆ ప్రకాశంలోనే అమృతం ఉంది, ఆ ప్రకాశంలోనే ఓంకారం ఉంది, ఆ ప్రకాశంలోనే ప్రకాశం ఉంది. అందువల్ల తనకు తానే స్వయం వ్యక్తంగా ఉంది ఆ బ్రహ్మం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెబుతున్నారు. అనుభవంలో తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అని అంటే ఈ మహాత్ముల దగ్గర. అదే కృష్ణ భగవానుడు చెప్పినాడు అర్జునుడికి, అర్జున దీన్ని తెలుసుకోవాలి నీవంటే తత్వదృష్టులైన మహాత్ముల దగ్గర చేరి తెలుసుకో అన్నాడు. ఆ మహాత్ములు నీకు దాన్ని తెలుపుతారు. వాళ్ళ దగ్గర అధ్యయనం చెయ్యి, వాళ్ళు చెప్పినట్టుగా ఉండు, వాళ్ళు చెప్పిన దాన్ని సాధన చెయ్యి. ఆ సాధన క్రమంలో నీకు ఈ బ్రహ్మం అనేది నీకు తెలియబడుతుంది. తెలిసిన తర్వాత అదే నేను అన్నది నీకు అర్థమైపోతుంది. అంతేకాని ఒకరు చూపిస్తే చూడబడేది కాదు. దృశ్య స్వరూపం, సాకార రూపం అయితే భగవంతుడైతే
భగవంతుడు ప్రార్థన చేస్తే ఆ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు స్వరూపంతో. మనం కృష్ణుడిని ప్రార్థన చేస్తే కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. రాముడు ప్రార్థన చేస్తే రాముడే ప్రత్యక్షం అవుతాడు. శివుడిని ప్రార్థన చేస్తే శివుడే ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళ రూపాలతో మనకు ప్రత్యక్షం అవుతారు. ఇది అలాంటిది కాదు. ఇది ప్రత్యక్షమైతే తనకు తానే ప్రత్యక్షం అవుతుంది. ఇది ప్రత్యక్షమైన వాడు, బ్రహ్మ ప్రత్యక్షమైన వాడు, తనే బ్రహ్మం అయిపోతున్నాడు. అక్కడ వేరే ఇంకొక బ్రహ్మం ప్రత్యక్షం కావటంలా, తనే బ్రహ్మం, నేనే బ్రహ్మం అనేది తనకు అర్థమైపోయింది. అందువల్ల వేరే బ్రహ్మం ఇంకోటి ప్రత్యక్షం అయ్యేది లేదు ఇక్కడ. ఆ తీరికి పోయిన తర్వాత సాధన క్రమాలని ముగిసిన తర్వాత నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగేటప్పుడు ఏమవుతుంది? జీవోపాధి నశించిపోతుంది. ఉండేది బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు అని. మరి అది ఎలా? గురువుల వల్ల, మహాత్ముల వల్ల. గురువులు అంటే చాలామంది గురువులు ఉన్నారు, అందరూ గురువులు కాదు. జీవన్ముక్తిని పొందిన మహాత్ముడే దగ్గరనే అది మనకి అనుభవంలోకి వస్తుంది. ఆ కింద ఉండేటటువంటి జీవన్ముక్తిని పొందకుండా ఉండే గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం దాన్ని ఆ అనుభవాన్ని పొందలేం. జీవన్ముక్తిని పొందినటువంటి మహాత్ముడి దగ్గరనే అయితేనే మనం కూడా బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాం. అంటే ఆఖరణ ఆయన దాన్ని తెలపగలుగుతాడు, మనం పొందగలుగుతాము. అందువల్ల మహాత్ముల దగ్గర ఈ బ్రహ్మ విద్యను అభ్యసించమన్నారు. అలా బ్రహ్మ విద్యను అభ్యసించలేదు అనుకో, మనం బతికి లాభం లేదంటున్నారు. ఎందుకు వృధా వర్క? పశువులు, పక్షులు, మృగాలు, మనం అందరం ఒక్కొక్కట్లో వాళ్ళే. మనం పెద్ద గొప్పవాళ్ళం కాదు. ఎంత సంపాదించినా సావాల్సిందే, ఎంత తెలివి ఉన్నా సావాల్సిందే. రాజు కానీ, రారాజు కానీ, చక్రవర్తి కానీ ఎవరైనా 100 ఏళ్ళకు పైన ఉండేవాళ్ళు లేదు. ఈ లోపలనే ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు. మరి దీని కొరకే మనం విరవీగుతున్నాం. నేను ఎంత సంపాదించాను, నేను మహా తెలివికల్లోని. అలా వాడు ఒకటి తెలివి తక్కువవాడు, వాడు దరిద్రుడు, వాడు ఏం పని చేయడు, నేను మహా గొప్పగా పనిచేశాను, నేను సంపాదించుకుంటాను అని అనుకుంటున్నాం. నీ ప్రారంభం ఇలా ఉంది. ఈ లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళ ప్రారంభం అలా ఉంది. దరిద్రంగా ఉండేవాడి ప్రారంభం అలా ఉంది. వాడి మనస్సు అలానే ఉంది, ఈడి మనస్సు ఇలానే ఉంది. వీటన్నిటిని ఆలోచించుకొని కాముగా ఉండాల్సిందే. అనుకొని ఏ లాభం లేదు. ఒకరినొకరు ఎగతాలు చేసుకోవడం, ఎల్లికలు పెట్టుకోవడం, వాడు చెయ్యలేదు దరిద్రుడయ్యాడు, వీడు చేశాడు ధనికుడయ్యాడు అనుకోవడం అనేది ఇది చాలా అసమంజసమే అవుతుంది. వాడి ప్రారంభం అలా ఉంది, వీడి ప్రారంభం ఎలా ఉంది. పూర్వజన సంస్కారాలు అలా ఉన్నాయి. అందువల్ల ఒకడు అడుక్కుంటున్నాడు, ఒకడు రాజ్యం వెళ్తున్నాడు. వాడి పూర్వజన్మ సంస్కారం ఎలా ఉంది, అతని పూర్వజన్మ సంస్కారం అలా ఉంది. అలా అనుకొని గమనుండాల్సిందే. కానీ వాడు దరిద్రుడు, వాడు అది ఇది అనుకుంటే ఆ పాపం కాస్త మనం కొంత పంచుకోవాల్సిందే. అంతకుమించి ఏం కాదు. అక్కడ ముముక్షు బ్రహ్మత్య గురువుని ఆశ్రయించాలి. మోక్షం కావాలనుకున్నవాడు బ్రహ్మవేత్త అయినటువంటి గురువు దగ్గరికి పోవాల్సిందే, తప్పనిసరి పోవాల్సిందే. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఆ సాధన సంపన్నుడే అధికారి. ఆ సాధన చేస్తేనే అధికారి. ఏదో మనం కొంత తెలుసుకున్నాం, శాస్త్రజ్ఞానం ఉంది, శాస్త్రాలు చదివాము,
అబ్బో నాకు చాలా విషయాలన్నీ తెలుసు అనుకుంటే లాభం లేదు. సాధన సంపన్నుడు కావాలి, అనుష్ఠాన పరుడు కావాలి. ఆడట మోక్షానికి అర్హుడు.